Well, Miss World 2025 is Thailand. Christina, we request you please crown us second position. Ethiopia, congratulations, you are our second position winner. While we offer congratulations to Ethiopia on being runner-up, now Christina Pishkova will put the sash on our new Miss World. And in time-honored tradition, take her to the throne, ready for crowning. దాదాపు నెల రోజుల పాటు నిర్వహించిన ప్రపంచ అందాల పోటీలు హైదరాబాద్ వేదికగా తెలంగాణలో జరిగాయి. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముగిసినందుకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ఈ ప్రపంచ అందాల పోటీల్లో దాదాపు 150 దేశాలకు గాను 120 దేశాలు పేర్లు ఇచ్చాయి. అందులో చివరిగా 108 దేశాలు మాత్రమే పాల్గొన్నాయి. అయితే ఈ అందాల పోటీలో మిస్ వరల్డ్గా థాయిలాండ్ దేశిన ఒపాల్ సుచేత గెలుపొందడం జరిగింది. తర్వాత రన్నర్అప్గా ఇథియోపియాని ప్రకటించారు. దాదాపు నెల రోజుల పాటు హైదరాబాద్ అందాల విందు చేసింది ప్రపంచ అందాల భామలతో. ఒక్కొక్క దేశం నుంచి వారి యొక్క సంస్కృతికి తగిన విధంగా వారి యొక్క ఆచార వ్యవహారాల విధంగా వారి యొక్క దేశానికి చెందినటువంటి డ్రెస్సులు వేసుకుంటూ తమ అందాలను వీక్షకులకు కనువిందు చేశారు. ఈ యొక్క ప్రపంచ అందాల పోటీలు నెల రోజుల పాటు జరిగాయి. ప్రపంచంలో ముఖ్యంగా తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కోసం ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలైనటువంటి ఇంపార్టెంట్ యొక్క స్థలాలను మిస్ వరల్డ్ను విజిట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చాలా కృషి చేసింది. మన పెన్నడూ లేని విధంగా దేశ చరిత్రలోని ఒక కీర్తి పతాకం వేసేలాగా 72వ ప్రపంచ అందాల పోటీలు నిన్న ముగిశాయి. ఈ అందాల పోటీలకు సంబంధించి చూసినట్టయితే రోజుకొక ప్రదేశంలో సందర్శిస్తూ ప్రపంచ అందగత్తెలు హైదరాబాద్ తెలంగాణ ప్రాంతం అంతా తిరుగుతూ అదేవిధంగా తెలంగాణలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలను చూస్తూ వాళ్ళు ఎంతో పులకించిపోయారు. ఈ యొక్క ప్రపంచ అందాల పోటీలు అనేవి ప్రధానంగా తెలంగాణకు మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రపంచంలో ఎప్పుడు అందాల పోటీలు జరిగినా కూడా ఇంత స్మూత్గా ఒక సంస్కృతి సంప్రదాయాలను వివరించే విధంగా ఎక్కడ జరగలేదు. ఇదంతా కూడా తెలంగాణ సంస్కృతి తెలంగాణ జరిగాయని మిస్ వరల్డ్ పోటీ నిర్వాహకులు తెలిపారు. మొదటి రోజు జిల్లాలకు హైదరాబాద్కు చెందిన ఎంపీలు, జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొని అందాల పోటీలను వీక్షించారు. ముఖ్యంగా తెలంగాణ ఎంపీలు సిఎస్ రామకృష్ణారావు. Tourism and Culture Minister Jupalli Krishnarao expresses gratitude for success of Miss World event. Jupalli Krishnarao has extended heartfelt thanks to everyone who contributed to the grand success of Miss World event. Minister conveyed special appreciation to the Miss World organization, the participants from across the globe, officials and all delegates who played a key role in making the event a memorable celebration of beauty, culture and international harmony. He also congratulated
the winners of Miss World 2025, appreciating her remarkable voice, talent, and inspiring presence throughout the competition. The Minister further thanked all the teams, departments, and the supporters behind the scene of their dedication and seamless coordination, which helped showcase Telangana hospitality and cultural vibrancy to the world. He stated that Telangana remains committed to hosting global events that promote cultural exchange and position the state as a premier international destination. వేదికగా తెలంగాణ పర్యాటక ప్రమోషన్, సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించడమే లక్ష్యంగా నిర్వహించిన మిస్ వరల్డ్ 2025 పోటీలు విజయవంతం కావడంపై పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో, దిశానిర్దేశంతో అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ వేడుకలను తెలంగాణలో ఘనంగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. మిస్ వరల్డ్ ఈవెంట్ను అపూర్వ విజయంగా నిలిపిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మిస్ వరల్డ్ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా పాల్గొన్న పోటీదారులు, అధికారులు, అవిశ్రాంతంగా శ్రమించిన బృందాలు, విభాగాలు, సహాయకుల అసమానమైన అంకిత భావం, సమన్వయంతో కృషి చేసిన వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అన్ని ప్రభుత్వ విభాగాలు సమగ్ర కార్యాచరణ, సమన్వయంతో నిర్విరామంగా కృషి చేయడం వల్ల ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పారు. మీ అందరి సహకారంతో తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చెప్పగలిగామని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సాంస్కృతిక వినిమయాన్ని ప్రోత్సహించే తెలంగాణను ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా నిలిపి అంతర్జాతీయ కార్యక్రమాలను నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్రం సదా సమాయత్తంగా ఉంటుందని మంత్రి పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో, దిశానిర్దేశంతో అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ వేడుకలను తెలంగాణలో ఘనంగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. మిస్ వరల్డ్ ఈవెంట్ను అపూర్వ విజయంగా నిలిపిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మిస్ వరల్డ్ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా పాల్గొన్న పోటీదారులు, అధికారులు, అవిశ్రాంతంగా శ్రమించిన బృందాలు, విభాగాలు, సహాయకుల అసమానమైన అంకిత భావం, సమన్వయంతో కృషి చేసిన వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అన్ని ప్రభుత్వ విభాగాలు సమగ్ర కార్యాచరణ, సమన్వయంతో నిర్విరామంగా కృషి చేయడం వల్ల ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పారు. మీ అందరి సహకారంతో తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చెప్పగలిగామని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సాంస్కృతిక వినిమయాన్ని ప్రోత్సహించే తెలంగాణను ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా నిలిపి అంతర్జాతీయ కార్యక్రమాలను నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్రం సదా సమాయత్తంగా ఉంటుందని మంత్రి పునరుద్ఘాటించారు. ఇదే అంకిత భావంతో తెలంగాణ పర్యాటకాన్ని మరింత ప్రమోట్ చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. 2025 మిస్ వరల్డ్ విజేతలకు మంత్రి జూపల్లి అభినందనలు తెలిపారు.